हाय फ्रेंड्स वेलकम टू जोश स्टडी क्लब ఈరోజైతే గ్రూప్ 4 అభ్యర్థులకు అలాగే ఎండోమెంట్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన టాపిక్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. అదే ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది. అలాగే ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే ఈ పాటికి రిలీజ్ అయ్యాయి. చాలా మంది అభ్యర్థులు అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 4 హాల్ టికెట్స్ కూడాను మనకి రిలీజ్ చేయబోతున్నారు. ఆ డేట్ కూడాను మనకి త్వరలో రాబోతుంది. కాబట్టి జూలై 31st అయితే మనకి ఎగ్జామ్స్ ఉంటున్నాయి. అయితే హాల్ టికెట్స్ రిలీజ్ అనేటువంటిది మనకి ఇంకొక 2-3 రోజుల్లో రాబోయేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఎండోమెంట్ ఆఫీసర్ కానివ్వండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి వెళ్ళేటువంటి అభ్యర్థులకు మరి ఈ యొక్క పరీక్ష ఏ విధంగా ఉండబోతుంది కూడాను కొంతమందికి అవగాహన లేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఈ యొక్క పరీక్ష ఏ విధంగా ఉండబోతుంది, మరి పరీక్షకు వెళ్ళే ముందు చేయకూడని తప్పులేంటి, ఏ విధమైనటువంటి తప్పులు చేయకూడదు, అలాగే ఈ యొక్క పరీక్ష విధానంలో నెగిటివ్ మార్క్స్ విధానం అనేటువంటి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్త పాటించాలి. సో నెగిటివ్ విధానాన్ని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి, వాటిని అధిరోహించాలంటే ఏం చేయాలి, నెగిటివ్ విధానం నుంచి బయటపడాలంటే. సో వీటన్నిటిని కూడా ఈరోజు డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు వీడియోని చూడండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీ అందరికీ కూడాను ఉపయోగపడుతుందనే ఆశిస్తున్నాం. మరి మొదటిగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. మొదటగా ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి అయినా సరే, అలాగే ఈఓ ఎగ్జామ్ ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించిన ఈ పరీక్షలన్నీ కూడాను ఏ విధంగా జరుగుతాయి సరే అనే అభ్యర్థుల యొక్క ప్రశ్న. సో ఏ విధంగా జరుగుతాయంటే ఇది ఆఫ్లైన్ విధానంలోనే జరుగుతుంది. సో ఆఫ్లైన్ విధానంలోనే ఈ యొక్క పరీక్ష విధానం అనేటువంటిది ఉండబోతుంది అని అయితే అభ్యర్థులు గమనించాలి. సో మొట్టమొదటి ప్రశ్న ఏంటమ్మా, ఈ యొక్క పరీక్ష ఆఫ్లైన్లోనే ఉంటుంది. మరి ఆఫ్లైన్లోనే పరీక్ష ఉండేటప్పుడు మనం చేయవలసినటువంటి పనులేంటి, చేయకూడనటువంటి తప్పులేంటి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే కనుక ఈ ఆఫ్లైన్ పరీక్షలో మనకి ఖచ్చితంగా ఓఎంఆర్ సీట్ అనేటువంటిది మనం గమనించాలి. ఈ యొక్క ఓఎంఆర్ సీట్లో మన యొక్క పేరు, మన యొక్క హాల్ టికెట్ నెంబర్, ఏదైతే మనము హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి ఉంటామో ఖచ్చితంగా ఆఫ్లైన్ విధానంలోనైనా సరే, ఆన్లైన్ విధానంలో అయినా సరే మన యొక్క ఐడి ప్రూఫ్ అనేటువంటిది ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు తీసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఐడి ప్రూఫ్ అనేటువంటిది అభ్యర్థులు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సి ఉంది. ఓకేనమ్మా, రైట్. మరి ఇప్పుడు ఆఫ్లైన్లోనే పరీక్ష ఉండేటప్పుడు ఐడి ప్రూఫ్ అనేటువంటిది ఖచ్చితంగా మనం పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అది ఓటర్ కార్డ్ అయినా సరే, లేదనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అయినా సరే, లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే, ఇతర ఐడి ప్రూఫ్లు అయితే మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అట్ ది సేమ్ టైం మనకు ఓఎంఆర్ సీట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేటువంటిది మ్యాచ్ అయిందా లేదా, మీ యొక్క పేరు, మీ యొక్క సర్నేమ్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడాను ఇందులో సరిపోయా లేదా అనేటువంటిది ఖచ్చితంగా చూడాలి. అట్ ది సేమ్ టైం మీకు హాల్ టికెట్ నెంబర్ ఒక్కొక్కసారి మనకి బబ్లింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో బబ్లింగ్ అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి అనుకుంటే కనుక మీకు XYZ 1 2 3 4 5 6 7 8 9 ఇలా మీ నెంబర్స్ ఉంటే కనుక ఆ నెంబర్కి ఎదురుగా మాత్రమే బబ్లింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు సార్ మనకి హాల్ టికెట్ నెంబర్స్ బబ్లింగ్కి ఇవ్వలేదు సార్, కేవలం హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు అనుకుంటే కనుక మనకి రెండవది ఏంటంటే బుక్లెట్ కోడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఏంటమ్మా, బుక్లెట్ కోడ్ అనేటువంటిది. సో బుక్లెట్ కోడ్ ఏదైతే ఉంటుందో సమ్ XYZ అనుకుందాం. సో ఆ బుక్లెట్ కోడ్ని మనం ఇక్కడ బబ్లింగ్ అయితే కరెక్ట్గా చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, ఈ బబ్లింగ్ చేసేటప్పుడు ఏవైతే మనం చేస్తున్నామో వాటిని కేవలము బాల్ పెన్తో మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో మీరు జెల్ పెన్ కానీ ఇతరత్ర పెన్లు కానీ యూజ్ చేయకూడదు. ఖచ్చితంగా బాల్ పెన్ మాత్రం ఉపయోగించి అక్కడ ఆ యొక్క సర్కిల్లో పూర్తి బబ్లింగ్ అనేటువంటి చేస్తేనే అది వ్యాలిడ్గా అవుతుంది. సో ఇదొకటి గమనించాలి. సో బాల్ పెన్తో మనం బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. బుక్లెట్ కోడ్ అయితే ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బబ్లింగ్కి అవకాశం ఇస్తే కనుక హాల్ టికెట్ నెంబర్తో పాటుగా సో వాటిని అయితే మనం బబ్లింగ్ చేయాల్సి అవసరం అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో మీ యొక్క సిగ్నేచర్ని ఏ యొక్క కాలంలో అయితే ఇచ్చుంటాడో అక్కడ ఖచ్చితంగా మీ సిగ్నేచర్, అలాగే ఇన్విజిలేటర్ సిగ్నేచర్లో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అనేటువంటిది చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండు కూడాను అభ్యర్థులు గమనించాలి. ఇకపోతే ఆఫ్లైన్ పరీక్ష అనేటువంటి ఉంది. సో ఈ ఆఫ్లైన్ పరీక్షలో అభ్యర్థులు మరొకటి గమనించాలి.
మీకు ప్రశ్నాపత్రం అనేటువంటిది వచ్చేటప్పుడు, సో ప్రశ్నాపత్రంలో మనకి ఇచ్చినటువంటి బుక్లెట్ కోడ్ ఏయా బియా సియా అనేటువంటిది చూడాలి. సో ఏబిసి అనేటువంటిది లేదా డియా అనేటువంటిది చూడాలి. సో సమ్ XYZ బుక్లెట్ కోడ్ వచ్చేటప్పుడు సో మీకు ముందుగా ఉండేటువంటి అభ్యర్థులకు బి ఇస్తే మీకు సి అనేటువంటి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ప్రశ్నలు ఏవైతే ఉంటాయో 150 క్వశ్చన్స్లో మీకు 150 అనేటువంటిది తారుమారుగా ఉంటుంది మీకు మీ వెనకాల మీ ముందున్నటువంటి అభ్యర్థులకు. అంటే ఫస్ట్లో మీకు జనరల్ స్టడీస్ 1 to 30 బిట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి 60 to 90 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఎండోమెంట్కి సంబంధించింది, రామాయణానికి సంబంధించింది ఏదైనా సరే బిట్స్ కేవలము 1 నుంచి 30 వరకు ఉన్నాయి అనుకుందాం ఎండోమెంట్ అభ్యర్థులకు, అది మీ ముందున్న అభ్యర్థులకు 60 to 90 ఉండొచ్చు. సో ఇలా మీకు బిట్స్ అనేటువంటిది మీకు వాళ్ళకి సిరీస్ అనేటువంటి మారేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ నెంబర్ సిరీస్ అనేటువంటి మారుతుంది. కాబట్టి అభ్యర్థి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చేయకూడదు. మీ ముందున్న అభ్యర్థి 10వ బిట్ని బీగా బబుల్ చేశాడు అనుకుందాం, 10వ బిట్ని బి బబుల్ చేశాడు. సో మిగతావన్నీ కూడాను ఇక్కడ బి బబుల్ చేసేటప్పుడు మీరు కూడాను 10వ బిట్ని మీకు అక్కడ కనిపించింది కదా అని మీరు బి బబుల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బిట్ని పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ యొక్క ముందు అభ్యర్థిని ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే బిట్స్ అనేటువంటిది మీకు వాళ్ళకి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ప్రశ్నలో. ఇది ఒకటి గమనించాలి అభ్యర్థులు. ఇకపోతే మనం నెగటివ్ మార్క్స్ని నెగటివ్ మార్క్స్ని వెళ్ళే ముందుగా అభ్యర్థులు పరీక్షా హాల్లోకి వెళ్ళేటప్పుడు 150 ప్రశ్నలకు 150 మార్కుల సిరీస్ సరిపోయిందా లేదా చూసుకోవాలమ్మా. సో మీ బుక్లెట్ ఓపెన్ చేసిన వెంటనే ఒకసారి 1 నుంచి 150 బిట్ వరకు కూడాను ఎండోమెంట్ అభ్యర్థులైనా సరే గ్రూప్ 4 అభ్యర్థులైనా సరే ఖచ్చితంగా ప్రశ్నలు అన్నీ కూడాను ఉన్నాయా లేదా, సీరియల్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే బై మిస్టేక్గా కొన్నిసార్లు మనకి 1 నుంచి 30 వరకు బిట్లు ఉండి తర్వాత 30 నుంచి లేకుండా 40 నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది. సీరియల్ నెంబర్ అనేటువంటి మారేటువంటి అవకాశం ఉంది. లేదా మళ్ళీ ఆ 31 నుంచి లాస్ట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా నెంబర్ సిరీస్ అనేటువంటి కొన్ని అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు మనకి సీరియల్ నెంబర్ అనేటువంటిది రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓఎంఆర్ షీట్లో మనం రాంగ్ బబుల్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఇదొకటి గమనించాలి. ఓకేనమ్మా. రెండో పాయింట్ ఏంటమ్మా, పరీక్షకు వెళ్ళే ముందు మనం చేయకుండా తప్పులు ఏంటంటే సెల్ ఫోన్స్ అనేటువంటిది మీరు ఇన్విజిలేటర్ ముందుగా తీసుకుని వెళ్ళకూడదు, క్యాలిక్యులేటర్ కానీ. అలాగే నేను చెప్పినట్లుగా ఈ యొక్క ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ కానివ్వండి, వీటిని జాగ్రత్తగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఎంత కష్టపడ్డారన్నది కాదు, మీరు రాసేటప్పుడు ఎంత జాగ్రత్త వహించారనేటువంటిది కావాలి. సో అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ముఖ్యంగా చాలా కష్టపడి చాలా ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎండోమెంట్కైనా సరే గ్రూప్ 4 కైనా సరే వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి సమయం అయితే వచ్చింది. మరి ఆ సమయానికి మనం చాలా తూచ తప్పకుండా కొన్ని జాగ్రత్తలను అయితే పాటించాలి. సో ఆ జాగ్రత్తలు అనేటువంటి మీరు ఓఎంఆర్ షీట్లో మీ బుక్లెట్ నుంచి అలాగే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ సర్నేమ్ అన్నీ కూడా సరిపోయలేదా ప్రతి ఒక్క అక్షరాన్ని మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే నెగటివ్ మార్క్స్ విధానాన్ని మనము అధిరోహించడం ఎలా అనేటువంటిది ఒకసారి చూద్దాం. మొదటగా మనకి ఓఎంఆర్ షీట్లో 1 నుంచి 150 బిట్ వరకు అయితే ఉంటాయి. అభ్యర్థి ఇక్కడ ఒకటి గమనించాలి, 150కి 150 బిట్లు నేను పెడతాను అంటే కనుక మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే మనకి ప్రశ్నాపత్రంలో 150 ప్రశ్నలు మనకి ఒక 30 ప్రశ్నలు అనేటువంటిది అందరూ చేయగలిగే విధంగా ఉంటుంది, అంటే ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 30 కూడాను ప్రతి ఒక్కరు కూడాను చేయగలరు. మిగతా 30 వచ్చేసరికి ఇదా అదా అనేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రశ్నలు, అంటే కొంచెం కష్టంగా ఉండేటువంటి ప్రశ్నలు. ఇంకా మిగతా 30 బిట్స్ వచ్చేసరికి మనకి ఎవరైతే బాగా చదవగలరో, బాగా చదివారో ఆ బాగా చదివిన వాళ్ళు కొంచెం కష్టంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ కానివ్వండి, సరైనది సరికానివి జతపరచండి, ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటి ప్రవచనం అనేటువంటి ప్రశ్నలు అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బాగా డెప్త్గా విశ్లేషించి చదివిన వాళ్ళకి ఈ 30 బిట్స్ అయితే సులువు అనిపిస్తాయి. కొంచెం
ప్రిపరేషన్ అనేటువంటిది మందపూడిగా చదివే వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మిగతా 10 బిట్స్ ఏవైతే ఉంటాయో 10% బిట్స్ అనేటువంటి ఎవరు చేయలేనటువంటి చాలా కష్టంగా ఉండేటువంటి ప్రశ్నలు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన నెగిటివ్ విధానం నుంచి బయటపడాలంటే ఏవైతే చాలా కష్టంగా ఉన్నాయో ఆ 10% బిట్స్ అనేటువంటి అంటే దాదాపుగా ఒక 20 బిట్స్ అనేటువంటిది మనము చేయలేకున్న బిట్స్ అయితే ఉంటాయి ఇందులో. అంటే మనం టార్గెట్ ఎన్ని మార్కులమ్మా 130 మార్కులు మాత్రమే మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. మిగతా 20 బిట్స్ అనేటువంటిది చాలా కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రశ్నపత్రం అయితే ఆ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన టార్గెట్ 130 మార్కుల్లో మీరు ఖచ్చితంగా ఈజీగా ఉండేటువంటి మొదటగా చేసే ప్రయత్నం చేయండి. సో ఈజీగా ఉన్నటువంటి ఆ 30 ప్రశ్నలు ఏవైతే ఉంటాయో సో చాలా ఈజీగా, కొంచెం కష్టంగా, చాలా కష్టంగా, చాలా కష్టంగా ఉండేటువంటి ప్రశ్నలు అయితే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటగా మీరు ఈజీగా ఉండేటువంటిది చేయాలి. ఇక్కడ అభ్యర్థులు ఇంకోటి విషయాన్ని గమనించాలి. మొదటగా ప్రశ్నాపత్రాన్ని చూసి ఆ ప్రశ్నాపత్రంలో 1 నుంచి 150 ప్రశ్న వరకు వాళ్ళకి తెలిసింది ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి అని మొదటగా ప్రశ్నాపత్రంలో ట్రిక్ పెడుతుంటారు. చివరిలో మనం బబ్లింగ్ చేసుకోవచ్చులే అనేటువంటి ఒక అవగాహనతో. కానీ ఇది తప్పుడు అవగాహన. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు చివరిలో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంటుంది అనుకుందాం. ఈ హాఫ్ అన్ అవర్లో మీరు ఒకటి ఆన్సర్ బి అనుకుందాం, తొందరలో సి పెట్టేటువంటి అవకాశం ఉంది. రెండోది బి అనుకుందాం, సి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇలా ఒకదానికి రెండో బిట్కి మూడోది ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది, మూడో బిట్కి ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మనకి నెంబర్ సిరీస్లో కూడాను కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తొందరపాటులో ఏకి బి అని, బికి సి అని, సికి డి అని, లేదా రెండో బిట్కి చేయాల్సింది నాలుగో బిట్కి చేయడం కానివ్వండి, ఇలా మనకి ఆ యొక్క కన్ఫ్యూజ్ అనేటువంటిది ఆ తొందరపాటులో చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొదటగానే మొదటి 30 బిట్లు మీకు ఏవైతే బాగా వచ్చు అనుకుంటున్నా 30 కానీ 40 కానీ అవి మొదట చేసే ప్రయత్నము చేయండి. అక్కడే వెంటనే బబ్లింగ్ చేసేయండి. ఈజీగా డామ్ షూర్గా అది ఆన్సర్ అని అనుకుంటే కనుక ఖచ్చితంగా బబ్లింగ్ చేసేసండి. రెండో ఆలోచన లేకుండా మీరు అది చేస్తే కనుక ఖచ్చితంగా ఆన్సర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు దాన్ని ఆన్సర్ చేయకుండా ఇక్కడ టిక్ పెట్టాక మళ్ళీ రెండోసారి వెళ్ళేటప్పుడు మళ్ళీ అది ఆన్సర్ మీకు చేసినా సరే కొన్నిసార్లు తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. సో మొదటిసారి అనుకున్న బిట్టు ఏదైనా సరే కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అభ్యర్థులు ఒకటి గమనించాలి. ఇక రెండవది కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్నలకు 1 or 2 1 or 3 అనేటువంటిది కొంచెం అభ్యర్థులు చూడాలి. సో 1 or 4 అనేటువంటిది కూడా చూడాలి. సో మీకు ఏదైతే ఎక్కువగా 1 or 3 అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు అక్కడ మీకు ప్రయారిటీ 3కి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లేదనుకుంటే ఇక్కడ 1 or 4 అనేటువంటి అప్పుడు ఇక్కడ ఎక్కువగా 4కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆన్సర్స్ అనేటువంటి మీకు ఎక్కువగా 4 అనిపిస్తే 4 చేయండి, 3 అనిపిస్తే 3 చేయండి. అంతేగాని పూర్తిగా ఆన్సర్ తెలియదు అనుకోండి, సో వీటిని అలాంటి ప్రశ్నలు స్కిప్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదో గుడ్డిగా ఆన్సర్ చేస్తామంటే కనుక అది ఇక్కడ కుదరదు. దీంట్లో మార్క్స్ పోయేటువంటి అవకాశం ఉంది. ఏవైతే ఈజీగా చేశారో 30 మార్కులు అందులో నుంచి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గుడ్డిగా ప్రశ్న చేద్దాం. మీకు ఖచ్చితంగా 1 or 3లో 3 అనిపిస్తే కనుక ఖచ్చితంగా అది చేయండి. లేదు సార్ ఈ రెండింటిలో నాకు ఏది తెలియదు అనుకుంటే కనుక అలాంటి ప్రశ్నలు అయితే స్కిప్ చేయండి. ఇదొకటి గమనించండి. ఇకపోతే బాగా చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనాలు ఏవి, ఈ క్రింది వాటిని జతపరచండి, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది, ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అనే ప్రశ్నలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అభ్యర్థులైతే వాటిని అర్థం చేసుకొని 1-2 సార్లు ఆ ప్రశ్న చదవండి. ప్రశ్నతో పాటుగా ఆప్షన్స్ చదవండి. లేనప్పుడు మీరు తప్పు చేసేటువంటి అవకాశం ఉంది. ఒకసారి చదివాక అర్థం కానప్పుడు రెండోసారి చదవండి. రెండోసారి చదివినప్పుడు కూడా అర్థం కాలేదు అనుకున్న అటువంటి ప్రశ్నలు విడిచిపెట్టండి. ఇక్కడ గుడ్డిగా ప్రశ్నలకు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటే కనుక మీరు చేసిన ఆన్సర్స్ నుంచి మార్క్స్ పోయేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మనకి అడుగుతాడు ప్రశ్న ఏమని, ఎండోమెంట్ ఆఫీస్ సంబంధించిన వాళ్ళకైతే ఒక ప్రశ్న ఈ విధంగా అడగవచ్చు. రామాయణంలో మనకి
రాముడు వనవాసానికి వెళ్ళడానికి ముఖ్య కారకులు ఎవరు అంటారనమాట. ఎవరిది ముఖ్య కారకులు ఎవరు అంటే కనుక ఎవరండి? కైక మరియు మందర ఇద్దరు కారకులు ఇక్కడ. సో అక్కడ మనకి కైక అవ్వచ్చు, మందర అవ్వచ్చు, మనకి ముఖ్య కారకులు ఇద్దరు అవుతారు. సో మందర ప్రధాన కారకురాలు. మందర దుర్బోధ చేయడం వల్లనే కైక అనేటువంటిది రామాయణంలో మనకి రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారకురాలైంది. ఇద్దరు కూడాను కారకురాలే. ఇకపోతే మారీచ సుబాహులు. మారీచ సుబాహులు యజ్ఞాన్ని తలపెట్టేటప్పుడు వాళ్ళ యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి వచ్చారు. ఎవరి యొక్క యజ్ఞాన్ని? విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని. ఎవరి యొక్క యజ్ఞాన్ని? విశ్వామిత్రుని యొక్క యజ్ఞాన్ని. అయితే ఇక్కడ ఎవరి యొక్క యజ్ఞాన్ని కాపాడడానికి రామలక్ష్మణులు తోడుగా వెళ్ళడం జరిగిందంటే విశ్వామిత్రుని. మారీచుని ఏ అస్త్రంతో 100 యోజనాలు వెళ్ళేటట్లుగా వేయడం జరిగింది. సుబాహుని ఏ అస్త్రంతో వక్షస్థలాన్ని చీల్చి చెండాడి ఆయన్ని వధించడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రశ్నలు అయితే అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే గ్రూప్ 4 అభ్యర్థులకైతే మనకి గ్రామర్ పైన ఎక్కువగా పట్టు ఉండాలి, ఎక్కువగా గ్రామర్ పైన ప్రశ్నలు కాబట్టి ఉదాహరణకి మనం ఒక ప్రశ్న ఈ విధంగా ఇవ్వచ్చు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు అనేటువంటి ఒక లైన్ ఇచ్చాడు, అంటే ఒక పద్యపాదం ఇచ్చాడు. ఈ పద్యపాదంలో ఉన్నటువంటి గురులఘువులను గుర్తించండి, క్రింది వాటిలో ఏవి అవుతాయో దాని గురులఘువులను అడుగుతాడు. కింద మనకి ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు సో అది ఏ ఆన్సర్ అవుతుందో మనకి 1, 2, 3 ఇలా లఘువులు గుర్తించమని అంటాడు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? గురు లఘువులు గుర్తించడం రావాలి. ఇక్కడ ద్విత్వాక్షరాలు ఏమవుతాయంటే లఘువులు అవుతాయి, గురువులు అవుతాయి. అంటే దీర్ఘంగా ఉంటే గురువులు అవుతాయి, హ్రస్వంగా ఉంటే లఘువులు అవుతాయి. కానీ దాని ముందు అక్షరం లఘువు అయినా సరే గురువుగా మార్చుకోవాలనేటువంటి విషయం గమనించాలి. సో ఈ విధంగా మనం కనుక పూర్ణ బిందువుతో ఉండేటువంటి అక్షరం గురువు అవుతుందా లఘువు అవుతుందంటే గురువు అవుతుంది. అలాగే సంయుక్త అక్షరాలు ఏమవుతాయి అంటే లఘువులు అవుతాయి, అది దీర్ఘంగా ఉంటే గురువులు అవుతాయి, దీర్ఘాక్షర గురువులు. ఇలా గుర్తించుకుంటే కనుక మనము అది ఏమవుతుందో తెలుసుకోవచ్చు. వెంటనే అది మొదట్లో ఏ విధంగా ఉంది, సో చివర్లో ఏ విధంగా ఉంది, ఆ విధంగా చూసుకొని మనం ఆ ఆప్షన్స్ని ఎంచుకోవచ్చు. సో ఈ విధంగా ఆప్షన్స్ చేసేటందుకు అవకాశం ఉండేటువంటి ప్రశ్నలు మనకి గ్రూప్ 4లో ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఆప్షన్స్ ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి గ్రామర్ పైన తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ స్కోరింగ్ పేపర్ అమ్మా. సో తెలుగు ఇంగ్లీష్ స్కోరింగ్ పేపర్. ఈ తెలుగు ఇంగ్లీష్లో గ్రూప్ 4 అభ్యర్థులు ఖచ్చితంగా దేనిపైన దృష్టి పెట్టాలి? గ్రామర్ పైన దృష్టి పెట్టాలి. సో ఈ గ్రామర్ పైన ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఆ ప్రాక్టీస్ బిట్స్ కోసం మన యొక్క జోష్ స్టడీ క్లబ్ యాప్లో అయితే దాదాపుగా 1,00,000కు పైగా బిట్స్ అయితే అందించడం జరిగింది. ప్రతి ఒక్క టాపిక్ నుంచి కవర్ చేస్తూ బిట్స్ అయితే రూపొందించడం జరిగింది. ఇక ఏవైతే ఉంటాయో లాస్ట్లో చివరికి 10 బిట్లు అన్నామో, 10 బిట్లు అంటే 10% బిట్లు అంటే దాదాపుగా 20 బిట్లు అనమాట. సో 20 బిట్లను మనము తెలుసు అనుకునేటప్పుడు 1-2 బిట్లు చేసే అవకాశము చేయండి. అంతేగాని ఈ కష్టమైన బిట్ల జోలికి వెళ్ళి మీరు చేసేటువంటి ఈ యొక్క ఆన్సర్స్ల నుంచి మార్క్స్ పోయేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులు వీటిని గమనించండి. ఓకేనమ్మా. సో ఈ విధంగా సో కష్టమైన ప్రశ్నలను, సులువైన ప్రశ్నలను, కొంచెం కష్టమైన ప్రశ్నలను మనం చూసుకోండి. ఎవరైతే ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేశారు, ఆ అన్ని ప్రశ్నలు ఈజీగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా, మీరు చేసేటువంటి అటెంప్టింగ్ బట్టి అక్కడ నెగిటివ్ మార్క్స్ పోయేటువంటి అవకాశం ఉంది. అంతేగాని ప్రతి ఒక్క ప్రశ్న నాకు వచ్చు ఇదే అని గుడ్డిగా పెడితే కనుక పోయేటువంటి అవకాశం ఉంది. సో మీరు పెట్టేటువంటి ఆన్సర్స్ బట్టి, మీరు పెట్టేటువంటి మార్క్స్ బట్టి, మీరు పెట్టేటువంటి ఆ యొక్క ఏవైతే ఎన్ని ప్రశ్నలు అయితే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారో అక్కడ నెగిటివ్ మార్క్స్ అంత తగ్గేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్గా చేయకుండా అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేస్తే సో నెగిటివ్ మార్క్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు బెరీజ్ వేసుకుంటే అక్కడ క్వశ్చన్ మీకు వచ్చా రాదనేటువంటి మొదటి 30 లేదా 40 బిట్లు అనేటువంటి చాలా ఈజీగా ఉంటాయి. మిగతా బిట్స్ కొంచెం కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది. 1 or 2 or 2 or 4 అనేటువంటిది జతపరచండి. ప్రవచనాలు లేదనుకుంటే
మిగతావి ఈ క్రింది వాటిలో సరికానిది సరైనది ప్రశ్నలు ఇచ్చేటప్పుడు మీరు వాటిని సరిగ్గా ప్రశ్నను చదవండి. చదివితే గ్యారంటీగా ఆన్సర్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రశ్న చదవకుండా గుడ్డిగా ఆన్సర్స్ చేస్తే కనుక నెగిటివ్ మార్క్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలియని బిట్ని స్కిప్ చేయండి, అంతేగాని తెలియని బిట్ని గుడ్డిగా పెడితే నెగిటివ్ మార్క్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా మీ స్కోర్ పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు ఇది ఉపయోగపడితే కనుక ఈ వీడియోని మీ మిత్రులు కూడాను షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.